సో ఫస్ట్ ఆఫ్ వరకు చాలా బాగుందన్న. గౌతమ్ తిన్నర్ గారి డైరెక్షన్ అయినా లేదంటే ఆయన టేకింగ్ అయినా సరే, విజయ్ యాక్టింగ్ అయినా ఇంత ముందుకు కంపేర్ చేసుకుంటే చాలా మెచ్యూర్ గా యాక్ట్ చేశాడు ఫస్ట్ హాఫ్ వరకు. అండ్ ఇంటర్వల్ బ్యాంక్ కూడా చాలా బాగుంది. ఎల్ఎల్ఏ సాంగ్ అనేది చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏదైతే 2 parts తీయాలన్న ఒక ఇంటెన్షన్ ఉంటుందో ఆ ఇంటెన్షన్ కంప్లీట్ గా సెకండ్ హాఫ్ కిల్ చేస్తుంది. బయటకు వచ్చేటప్పుడు అంత ఇంపాక్ట్ అయితే ఇవ్వలేకపోతుంది. ఎందుకంటే మొత్తం ఒకే స్టోరీలో తీసుకోవచ్చు కదా, మళ్ళీ దానికి ఎందుకు ఎక్స్టెన్షన్ అని చెప్పి ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ అయితే వచ్చింది. అది కాకుండా మిగతా అంతా బానే ఉంది. ప్లస్ అంటే గౌతమ్ గారి టేకింగ్, ఆయన స్క్రిప్ట్ ఫస్ట్ హాఫ్ లో ఉన్నది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కంప్లీట్ గా ఫ్లాట్ స్టోరీ లా అయిపోయింది. ఎక్కడ ఒక ఫస్ట్ హాఫ్ లో మనం చూసిన ఎలివేషన్స్ అవి అయితే సెకండ్ హాఫ్ లో ఎక్కడ మనకు కనిపించలేదు. అనిరుద్ మార్క్ ని ఈయన గౌతమ్ గారు టేకింగ్ కంప్లీట్ గా డామినేట్ చేశారనిపించింది. జనరల్ గా ఏంటంటే అనిరుద్ గారు ప్రీవియస్ మూవీ చూసుకుంటే ఆయన బీజం తో లేపుతాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈయన ఎలివేషన్స్ అన్ని అనిరుద్ బీజం అయితే డామినేట్ చేశారు అనిపించింది. ఇంట్రడక్షన్ సీన్ కూడా చాలా స్లో ఉంది. అసలు ఇంపాక్ట్ కనిపించలేదు. రౌడీ అంటే రొమాన్స్ అవ్వకుండా ఏమైనా ఏం లేవు సినిమాలో. ఒక పాజిటివ్ ఏంటంటే ఆ రొమాన్స్ ఏం లేకుండా తీసుకున్నారు. జనరల్ గా ఏంటంటే ఒక సీరియస్ స్టోరీ అవుతున్నప్పుడు ఒక అన్నెసరీ సాంగ్స్ పెట్టేసి డిస్టర్బ్ చేస్తారు ఫ్లోని. ఇలాంటిది దీంట్లో ఏంటంటే ఆ సాంగ్ ఉన్నా సరే దాన్ని ట్రిమ్ చేశారు. సాంగ్ అయితే లేదు. నీల్ గారి కేజీఎఫ్ తో మనం కంపేర్ చేసుకోలేం కానీ ఆయన అన్నట్టు ఇది గౌతమ్ గారి కింగ్డమ్. దాని వరకు అయితే వాళ్ళు న్యాయం చేసుకున్నారు. ఒక సరికొత్త ప్రపంచాన్ని చూపించారు. ఒక పాజిటివ్ ఏంటంటే వంశీ గారి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ వరకు చూస్తే చాలా రియల్ లొకేషన్ లో మరీ అంత గ్రాఫిక్స్ వాడకుండా చాలా బాగా అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగుంది. ఫ్లాట్ నరేషన్ అన్న, ఫ్లాట్ నరేషన్ సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే మరీ అన్నెసరీగా పెట్టకుండా ఒక 10 minutes మొత్తం సినిమా మొత్తం 10 minutes ఉంటుంది. ఓకే ఏంటంటే మరీ రొమాన్స్ ఎక్కువ పెట్టేస్తే సినిమా ఫ్లో దెబ్బతింటుంది. దాని వరకు అయితే వాళ్ళు బాగా హీరోయిన్ అయితే డీల్ చేశారు. ఫస్ట్ హాఫ్ వరకు హిట్ అన్న. కాకపోతే ఏంటంటే ఇంత ముందు ఆయన మూవీస్ తో కంపేర్ చేసుకునే వరకు చాలా బాగుంది. సినిమా కొంచెం లాగ్ ఉందని చెప్తారు. లాగ్ ఏం లేదన్న, సూపర్ ఉంది సినిమా. సెకండ్ హాఫ్ రగిలే సాంగ్ వచ్చినప్పుడు అయితే థియేటర్ పిచ్చోలు అయిపోయారు అంతా. హీరోయిన్ ఏం లేదన్న సినిమాలో అయితే, ఏదో 2-3 సీన్లు ఉంది అంతే. మిగతా సినిమా అంతా సూపర్. అంతకు మించే ఉందన్న. కేజీఎఫ్ కంటే ఎక్కువ ఉంది. కేజీఎఫ్, పుష్ప, సలార్ ఇవే వన్కి రావు. కింగ్డమే నెంబర్ 1. టైర్ 1 నెంబర్ 1 దేవరకొండ విజయ్ నెంబర్ 1 హీరో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కిరాక్ అన్న. అసలు ఏం చెప్పనికే లేదన్న. రగిలే సాంగ్ అయితే అసలు మామూలుగా లేదు. ఇక సినిమా ఎక్స్ట్రాడినరీ. సినిమాలోని సత్యదేవ్ గారు చనిపోయారు, అక్కడ బాగా ఎమోషనల్ అయ్యారని చెప్తున్నారు. మీరేం చెప్తారు? అయినా అన్న ఎమోషనల్ అయితే అయినా, నేను కొంచెం ఎమోషనల్ సీనే ఉంది. అదైతే చాలా బాగుంది అన్న సినిమా అయితే. ఒక మాటలో కింగ్డమ్ రివ్యూ గురించి మీరేం చెప్తారు? ఎక్స్ట్రాడినరీ. 5కి 5 అన్న. సూపర్. విజయ్ దేవరకొండ యాక్టింగ్ కి 10, 5కి 10 లేకపోతే ఏమంటది అన్న. నెక్స్ట్ నెంబర్ 1 హీరో అంటే విజయ్ దేవరకొండనే సినిమాలో. ఒక మాటలో కింగ్డమ్ గురించి ఏం చెప్తారు? హిట్ అన్న. ఇంత చెప్పినాక మళ్ళీ పడితే సూపర్ హిట్ సినిమా.